హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ఎవరైతే ఇల్లు కట్టుకొని సగం ఆపేసి ఉంటారో వారందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక భారీ షాకింగ్ న్యూస్ అనేది తెలియజేసింది. అది ఏంటి అనేది తెలుసుకోవాలి కనుక అనుకుంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కూడా నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా పూర్తి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు జగనన్న కాలనీ పేరుతో గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల ఇళ్ల నిర్మాణం అనేది ప్రారంభించగా నేటికి 3 లక్షల ఇళ్ల నిర్మాణం పనులు ప్రారంభించనే లేదు. ఇది ఇలా ఉంటే ఏపీ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఒక భారీ షాకింగ్ న్యూస్ అనేది తెలియజేసింది. 2025 మార్చిలోగా లబ్ధిదారులు ఇంటి నిర్మాణం పనులు చేపట్టాలని, ఒకవేళ అలా చేయని పక్షంలో ఇంటి మంజూరు అంటే హౌస్ శాంక్షన్ పత్రాన్ని రద్దు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎక్కువ మంది లబ్ధిదారులు ఇంటి నిర్మాణం చేపట్టని జిల్లాల్లో ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నాలైతే ఉన్నాయి. ఈ జిల్లాలలో సుమారు 70,000కు పైగా నిర్మాణాలు ప్రారంభించనే కాలేదు. మిగిలిన జిల్లాల్లో 2.30 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పనులు ఒక్క అడుగు కూడా ముందుకు అయితే వేయలేదు. అందుకని ఏపీ ప్రభుత్వం ఒక్కో ఇంటికి నిర్మాణానికి 1.50 లక్షలు ఇవ్వడంతో పాటు మరో 35,000 పావలా వడ్డీకి బ్యాంకుల నుండి రుణం అందజేస్తుంది. ప్రభుత్వం మంజూరు చేసే నిధులను ఇంటి నిర్మాణ పునాదులకు కూడా సరిపోవడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు కేటాయించిన స్థలం వద్దకు వెళ్లేందుకు రహదారులు లేకపోవడం, సురక్షితమైన తాగునీరు మరియు విద్యుత్, డ్రైనేజీ తదితర మౌలిక వసతులు కల్పన లేకపోవడంతో ఇంటి నిర్మాణాలు చేపట్టేందుకు లబ్ధిదారులు పెద్దగా ఆసక్తి చూపటం లేదు. పట్టణాలకు దూరంగా ఉండటం, రవాణా సౌకర్యం లేకపోవడం, తాము పనులు చేసుకునేందుకు పట్టణాలకు వెళ్లి రావడం ఇబ్బందిగా ఉందని లబ్ధిదారులు చెబుతున్నారు. ఒకవేళ చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా మాకు 5 లక్షల రూపాయలు పైగా ఖర్చవుతుందని, పెరిగిన ధరలకు అనుగుణంగా యూనిట్ ధరను పెంచకపోతే ఇల్లు కట్టుకోవడం ఇది సాధ్యమయ్యే పరిస్థితి లేదని వారైతే చెబుతున్నారు. ప్రభుత్వం యూనిట్ ధరను పెంచాలని, ఇల్లు మంజూరైన కట్టలేని పరిస్థితుల్లో లబ్ధిదారులు వాపోతున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వము ఈ మార్చిలోగా లబ్ధిదారులు ఇంటి నిర్మాణ పనులు చేపట్టాలని, అలా చేయకపోతే హౌస్ శాంక్షన్ పత్రాన్ని రద్దు చేసే దిశగా ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది. ఓకేనా అండి? ఎవరైతే ఈ లబ్ధిదారులు ఉన్నారో అంటే ఇల్లు కట్టకుండా ఉంటారో వారు పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. ఓకేనా అండి? నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.